దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 106వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనంలో, జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు అని ఇశ్రాయేలీయులతో మోషే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా నీకు ఉన్నటువంటి ఆటంకములను, వ్యతిరేకతలను తొలగించును అని వారిని బలపరుస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని సంగమా, ఈ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అనేక విధాలుగా ఆటంకములు ఎదురవుతున్నాయి. అదే విధముగా వ్యక్తిగత విశ్వాస భక్తి జీవితంలోనూ ఆటంకాలు మరియు కుటుంబాలలో కూడా వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాక్యంలో దేవుడు మాట్లాడుచున్నాడు, భయపడవద్దు, జడియవద్దు. దేవుడు మన మధ్య ఉండి ఆటంకములను తొలగించును, వ్యతిరేకతలను తొలగించును, అవరోధములను జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించును. కనుక భయపడకుము, జడియకుము. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. డోంట్ బీ అఫ్రైడ్. గాడ్ బ్లెస్ యు.